ఫైనల్ అస్త్రం ఏమన్నా సంధించారా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మా వెనక ఉంది కాబట్టి నిజంగా ఒక డీజీపీనో లేదంటే చీఫ్ సెక్రటరీనో మార్చేస్తే పరిస్థితులు మారిపోతాయా? ఇవాళ కొత్తదేం కాదు అది. గత 2 నెలల నుండి అదే అస్త్రాన్ని సంధిస్తూ ఉన్నారు, పదే పదే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. కొత్తగా ఏం చేయట్లేదు. ఇవాళ పురంధేశ్వర్ రాసిందే చివరిలో. అంతకు ముందే చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు, పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు, అందరితో డిమాండ్ చేయడం వేరు, ఇప్పుడు ఎన్నికల సంఘానికి లెటర్లు కూడా ఇచ్చి వచ్చారు, ఢిల్లీలో కూడా ఇచ్చి వచ్చారు లెటర్లు, అంతకుముందు కూడా ఇచ్చి వచ్చారు. కాకపోతే లెటర్లు అవి నడుస్తూనే ఉన్నాయి. కోపం వస్తుంది వాళ్ళకి. అదే అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఈసీతో మాట్లాడే అంటే అవన్నీ చేసేస్తారని ఎందుకు చేయట్లేదని వాళ్ళ కోపం వస్తుంది. అది సమస్య. అంటే ఏంటి టార్గెట్ ఏంటి భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీకి ఏ టార్గెట్ లేదు. తెలుగుదేశం టార్గెట్ కి భారతీయ జనతా పార్టీ పనిచేసి పెట్టాలి అంతే. టీడీపీకి ఎందుకు టార్గెట్ అని? వీళ్ళు అధికారులు మార్చేస్తే నిజంగా ఏమన్నా మారిపోతాయా అని కదా. ఇప్పుడు క్రిందసారి లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ ముందు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇద్దరిని మార్చారు, అలాగే పలువురు అధికారులు కూడా మార్చారు. ఏదైతే వాళ్ళు తెలుగుదేశానికి ఫేవర్ గా ఉంటున్నారనే కాకుండా దానికోసం ఎన్నికల విధుల్ని పక్కన పెట్టేసి కొన్ని తప్పులు చేస్తున్నారని, లైక్ ఏబి వెంకటేశ్వరరావుని కూడా మార్చారు కదా అప్పుడు. అట్లాంటి మార్పులే ఇప్పుడు